హాయ్ అండి. సో మా పాప ప్రీ బర్త్డే షూట్కి అయితే ఎప్పటి నుంచో అయితే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నానండి. సో చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి ఇంకా మా పాప వీడియో అయితే అట్లా మెమొరీ కోసం అయితే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నా. సో ఫైనల్లీ ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందరూ అయితే మా పాప ప్రీ బర్త్డే ఫోటోషూట్ అయితే చేయించుకున్నామండి. సో చాలా బాగా జరిగిందనమాట బర్త్డే కూడా. సో నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా. సో ఫైనలీ అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అందరైతే చూడండి, ఇంకా మా పాప ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఆ రోజు అయితే మేము ప్రీ బర్త్డే ఫోటోషూట్కి అయితే ఎర్లీ మార్నింగే 4కి లేచి మేము 6 కల్లా అక్కడ ఉండాలి. కాకపోతే ఎంత తొందరగా లేచినా రెడీ అయినా టైం అయితే పడిందనమాట. ఆల్మోస్ట్ అయితే 1 అవర్ లేట్గా అయితే వెళ్ళినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసామండి. ఎన్నో కష్టాలు పడి ఫైనలీ అయితే వీడియో అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో నేనైతే ఎలా రెడీ అయ్యాను, ఇంకా నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు అందరూ. ఇంకా మా హస్బెండ్, నేను, మా పాప అయితే అక్కడ టైం అస్సలు లేదండి, తొందరగా గడిచిపోయింది అనమాట. మనం అనుకుంటాం పిల్లలు, నేను చాలాసార్లు అనుకునేది ప్రీ బర్త్డే షూట్ అంటే నార్మల్గా తీయొచ్చులే అనుకున్నా, కానీ చాలా కష్టం ఉంటుంది అనమాట. సో వాళ్ళని నవ్వించాలి, అన్ని యాంగిల్స్లో వాళ్ళు కూర్చోబెట్టాలి, డ్రెస్ కానీ చేంజింగ్ కానీ టైం అనేది తక్కువ ఉంటుంది. సో తొందర టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను బొట్టు కూడా పెడదాం అనుకున్నా, కానీ ఇంకా వేరే డిజైన్స్ పెట్టలేకపోయినా. ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నా, అస్సలు సహకరించలేదన్నమాట. ఇంకా బేబీస్ అయితే ఆకలి ఉంటుంది కదా వాళ్ళకి, ఇంకా ఫుడ్ తినిపించాలి. ఇక మేమైతే వీడియో అయితే ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది అనమాట. కొన్ని అయితే నేను ఈ టైంలో అయితే నేను తను మంచం మీద ఉన్నప్పుడు నేను లంగా జాకెట్ అట్లా వేసి మంచిగా డ్రెస్ అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అనేసి నేను తీసుకెళ్ళలేదు. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అయితే మంత్లీ బర్త్డేకి అయితే కేక్ కట్ చేయించాం కదా, అప్పుడే అన్ని డ్రెస్సెస్ అయితే వేసాను కదా, మళ్ళీ దిగిన డ్రెస్ మీద ఫోటోనే ఎందుకు అనేసి నేను అంత లైట్ తీసుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్క వీడియో కానీ ఫోటో కానీ చాలా బాగా వచ్చిందనమాట. నేను కింద ఏ స్టూడియో అయితే మేము వెళ్ళాము ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తానని, మీ పిల్లలకు కూడా ప్రీ బర్త్డే షూట్ చేయించుకోవడానికైతే సో అక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ నేను ప్రతి ఒక్కటి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, అన్నీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అన్నీ పెడతాను. చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు మేడం గారు అయితే, చాలా అంటే చాలా మంచివారు మేడం గారు అయితే. సో మాకైతే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా వీడియో కూడా కొంచెం టైం ఎక్కువనే అయితే తీసుకున్నారండి. మంచిగా వాళ్ళదే ఓన్ కన్స్ట్రక్షన్, ఓన్ అనమాట అక్కడంతా. సో చాలా బాగా అయితే జరిగింది. ఇంకా చాలా కష్టపడి నా దగ్గర ఉన్న చైన్స్ అవైతే మంచిగా సెట్ అయితే చేశానండి. సో చాలా క్యూట్గా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా శివునిలో అయితే కూడా శివుని వేషంలో కూడా చాలా బాగా వచ్చిందనమాట మా పాప. ఇంకా స్టేషన్లో కూడా చాలా స్మైల్గా చాలా క్యూట్గా ఉంది. ఇంకా మా పాపకి అప్పటికే టీత్ రాలేదు, ఇంకా అప్పటికే వస్తున్నాయి. సో ఇంకా టీత్ కూడా కనిపించి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా పోలీస్ గెటప్లో కూడా చాలా బాగుంది మా పాప అయితే. నేనైతే అసలు 2 కళ్ళు సరిపోలేదనమాట మా బేబీని చూసుకుంటూ. ఆ వీడియోస్, ఆ స్మైల్స్ అంతా చెబ్బీగా నిజంగా అసలు చిన్నప్పుడే పిల్లలు అయితే చాలా క్యూట్గా చెబ్బీగా బాగుంటారు కదా. సో కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళు ఎందుకో చాలా బక్కగా అయిపోతారు, నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. సో ఇంకా స్నానం చేయించే వీడియో అయితే మా ఫ్యామిలీకి అయితే నా లైఫ్ లాంగ్ అయితే చాలా బెస్ట్ మెమరీ అని చెప్పాలి. అంత నైట్లో కూడా మినిమం అంటే మాకు ఆ రోజు కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే ఇది షూట్ ఖచ్చితంగా ఉండాలని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళామన్నమాట. సో అంత నైట్లో కూడా మా బేబీకి అయితే స్నానం పోసినా కూడా అస్సలు ఏడవలేదు, ఇంకా జలుబు కూడా కాలేదనమాట. సో కానీ ఆ వీడియో అయితే లైఫ్ టైం అయితే గుర్తుండిపోతుంది. ఎందుకంటే మా హస్బెండ్, నేను, మా బేబీకి స్నానం చేసే వీడియో చాలా బాగా వచ్చింది. ఇంకా డాక్టర్ గెటప్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కటి బీచ్లో కూడా అవన్నీ డిజిటల్ వాళ్ళ దగ్గర అయితే ప్రింట్అవుట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇంకెక్కువైతే లేవు అనమాట. ఇంకా ఇక్కడైతే ఉయ్యాలలో కూర్చోబెట్టిన వీడియోస్, ఫుడ్ తినిపిస్తున్న వీడియోస్ అయితే చాలా క్యూట్గా వచ్చినాయి అనమాట, భలేగా. అక్కడంతా చెట్లు కూడా పచ్చగా చాలా బాగున్నాయి. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మధ్యలో నేను ఇంకా చాలా అక్కడ పిక్స్ కూడా వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇంకా నేను కూడా ఒక 2-3 డేస్ డ్రెస్ అయితే మేము చేంజ్ చేసాము. ఇంకా మా పాపని ఉయ్యాల కూర్చోబెట్టుకుంటూ, ఇంకా ఈ డ్రెస్ కూడా వాళ్ళదే అనమాట. సో అక్కడైతే నేను మా పాపకి అయితే క్వీన్ది అది కిరీటం పెట్టడం అయితే మర్చిపోయానండి. అస్సలు అదొక్కటి, కొన్ని మనం ఎన్ని అనుకుంటాం అన్నీ మర్చిపోతాం. ఇంకా ఫైనల్గా అయితే మా బేబీని అయితే చపాతీ కుకింగ్ వీడియోస్ అవన్నీ తీస్తుంటే కూడా భలేగా ఉందన్నమాట మా పాప. ఆ గెటప్లో అయితే చాలా క్యూట్గా వచ్చింది. ఇంకా ఎగ్లో కూడా
చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర వెరైటీస్గా దించడం, ఫుట్బాల్ అవన్నీ కొన్ని చాలా మిస్ అయిపోయినాం. ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. మాకే అసలు 7 మినిట్స్ అలా పడిందనమాట. నార్మల్గా అయితే 5-6 మినిట్స్ అట్లా తీస్తారు, మాకైతే 7 మినిట్స్. ఇంకా కేక్ స్మాష్ కూడా మా పాప అయితే చాలా బాగా చేసిందండి. కేక్ స్మాష్ చేస్తుంటే కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా బొద్దుగా భలే అనిపించింది అనమాట. ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అందరం కలిసి ఫైనల్గా అయితే లాస్ట్ వీడియో వరకు కనిపిస్తాం అనమాట. సో మా పాప కూడా చాలా బాగా అనిపించింది మాకైతే. లైఫ్ టైం మెమొరబుల్. చిన్నప్పటి వాళ్ళ జ్ఞాపకాలు చూస్తూ బ్రతికేయచ్చు. వాళ్ళు పెద్ద అయినాక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వీడియో అయితే మనం బెస్ట్ మెమొరీగా ఇచ్చినట్టు అవుతాం కదా. సో అందుకని మేమైతే చేయించుకున్నాం అనమాట. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ అయితే లైఫ్ టైం అయితే ఉంచుకోవాలి కాబట్టి మీ పిల్లలు కూడా తక్కువ బడ్జెట్లో అయితే చేస్తారండి. వీళ్ళ స్టూడియో వచ్చేసి ఉప్పల్ దాటిన తర్వాతనే ఉంటుందండి. సో బోడుప్పల్ రాకముందుకే ఉప్పల్ దాటిన తర్వాతనే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ కూడా నేను క్లియర్గా అయితే పెడతాను. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే మా పాప వీడియో ఎలా ఉంది, మేము ఎలా అనిపిస్తుంది, మా ఫ్యామిలీ కూడా, ఇంకా మా పాపనికి అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో వీడియో పెట్టడం అయితే చాలా డేస్ అయితే పట్టింది, కానీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్నానండి. మాకు కొంచెం మ్యూజిక్ ఉంది, ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే సాంగ్ది పెడితే కొంచెం మాకు స్ట్రైక్ లాగా పడుతుంది అకౌంట్కి, మళ్ళీ యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి మేమైతే వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ ఇస్తున్నాను. సో ఫైనల్గా అయితే మా పాప వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా బాగా అయితే సపోర్ట్ చేశారండి. నందనవనం కిడ్స్ స్టూడియో అండి. నేను క్లియర్గా పెడతాను, ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్.